కన్నడ నాట కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎంకు మధ్య ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య మాటల్లో ఎందుకు తేడా వస్తుంది? మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ తలో కామెంట్ చేయడంతో వ్యతిరేక గాలి వీచిందా? వెంటనే అలర్ట్ అయ్యి సీఎం సిద్ధరామయ్య క్లారిటీ ఎందుకు ఇచ్చారు? అసలు కర్ణాటక కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? కన్నడ నాట కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎంకు మధ్య గ్యాప్ వచ్చిందా? ఇద్దరి మధ్య మాటల్లో ఎందుకు తేడా వస్తుంది? మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై డీకే మాటలో మర్మమేంటి? వ్యతిరేక గాలి రావడంతో సీఎం సిద్ధరామయ్య అలర్ట్ అయ్యారా? కన్నడ నాట డిప్యూటీ సీఎంకు ఏమాత్రం క్లారిటీ లేకపోవడం కలకలం రేపుతుంది. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఈ ఇద్దరి మాటలకు పొంతన లేకుండా పోయింది. ఈ పథకం రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ అంటే అబ్బే అసలు కానే కాదంటూ తూచని సిద్ధరామయ్య కవర్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర మహిళలు అసలేం జరుగుతుంది, ఏమిటి మాటలు అంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. ఎందుకు అనే దానికి వివరణ ఇస్తూ మహిళలు ఉచిత బస్సు పథకం వద్దు అంటున్నారని, డబ్బులతో టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తామని 5 నుంచి 10% అంటున్నారని చెప్పుకొచ్చారు. అందుకే ఉచిత సదుపాయాన్ని సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, మెయిల్స్ ద్వారా కూడా మహిళల నుంచి వినతులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం చెప్పారు. దానిపై రవాణా మంత్రి రామలింగారెడ్డితో చర్చించి ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నామని శివకుమార్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర మహిళలు ఆందోళన చెందారు. ఇక మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో నష్ట నివారణ చర్యలకు సీఎం సిద్ధరామయ్య దిగి స్వయంగా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శక్తి పథకం రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలని ఊహాగానాలే అని చెప్పుకొచ్చారు. శక్తి పథకాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ప్రభుత్వం వద్దే లేనే లేదని అన్నారు సీఎం. ఇక ఒకవైపు ప్రజలు, మీడియా, సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చిన నేపథ్యంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒకవైపు ప్రజలు, మీడియా, సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చిన నేపథ్యంలో పెద్ద చిక్కు వచ్చి పడింది అని మళ్లీ మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారు. కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని పునఃసమీక్షిస్తామని చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం వెనక్కి తగ్గారు. ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఈ విషయంలో పునఃసమీక్షించే ప్రశ్న లేదని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. అయితే డిప్యూటీ సీఎం మాటలు విన్న హస్తం శ్రేణులు ఇద్దరు ఎందుకిలా మాట్లాడారో అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికీ ఈ పథకం ఉంటుందో ఉండదో అనే దానిపై క్లారిటీ రావట్లేదని ఒకంత కంగారులోనే ఉన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం మేలా, రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ సీఎం వివరణ, దీనికి మళ్ళీ డిప్యూటీ సీఎం మాట్లాడడం ఎందుకు, ఇవన్నీ అంటున్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఇప్పటికీ అమలు కాగా ఆంధ్రలో మాత్రం ఇంకా అమలు దిశగా అడుగులు పడలేదు.